ఏఐ కూడా అమెరికావే మనం వాడుతున్నాం. గ్రోక్ అని, ఈ చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఈ కూడా అమెరికాయే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. వీటిని మనం వాడుతున్నాం. వీటిని వాడడం వల్ల ఎంతటి ప్రమాదం అంటే రీసెంట్గా ఒక ప్రమాదం వచ్చిన తర్వాత గుణపాఠం వచ్చింది. అందుకని వెంటనే మోడీ గారు భారత యువతకి ఛాలెంజ్ చేశారు. ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసినట్టే ఛాలెంజ్ కూడా అంటాను నేనైతే. మీరు వెంటనే తయారు చేయలేరా? ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ఇంత డిజిటల్ నాలెడ్జ్, డిజిటల్ ఎకో సిస్టమ్ ఉంది, ప్రపంచం అంతా డిజిటల్లో ఐటీని కంట్రోల్ చేస్తారు, మీరు తయారు చేయలేరని ఇండియన్ యువతకు ఒక ఛాలెంజ్ ఇచ్చినారన్నమాట. తయారు చేయండి అబ్బా తొందరగా అని. ఒక అద్భుతం అని చెప్పాలి. ఏమంటే ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా అమెరికా మన మీద టారిఫ్లు విధించిన తర్వాత అమెరికన్ కంపెనీలు భారతదేశం మీద ఎస్పెషల్లీ ఆయిల్ కంపెనీల మీద ఆంక్షలు విధించారు. అందులో నయారా అనే భారత ఆయిల్ కంపెనీ మీద ఆంక్షలు విధించినప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఈ నయారా కంపెనీకి అందించే సేవల్ని నిలుపుదల చేసింది, డబ్బులు ఇస్తున్నా. ఎందుకంటే అమెరికాకు ఫేవర్గా. సోషల్ మీడియా కంపెనీస్ అంటే, ఒక మీడియా కంపెనీస్ అంటే ఈ ప్రపంచ స్వేచ్ఛగా ఈ కట్టుబడి లేవు. అమెరికా చట్టాలు వాటికి ఎక్కువ, అమెరికా ప్రయోజనాలే మైక్రోసాఫ్ట్కి ఎక్కువ. వెంటనే నయారాకి ఆపేస్తే నయారా చాలా ఇబ్బంది పడింది 2-3 నెలలు. ఇది మనకి పెద్ద గుణపాఠం, చాలా పెద్ద గుణపాఠం. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు, భారతదేశ అవసరాలు వాళ్ళు పట్టించుకోరు. కాబట్టే ఇప్పుడు ఈ పెద్ద క్వశ్చన్, పెద్ద చర్చ నడుస్తుందండి. ఇది ఏంటంటే భారతదేశానికి